వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే పాప్కార్న్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చిన్నపిల్లలకి శాపంగా మారింది. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్లలో చాలా రద్దీ ప్రాంతాల్లో ఈ పాప్కార్న్ అమ్ముతూ ఉంటారు. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫార్మాకు సంబంధించిన కొంతమంది వైద్యులు దీనిపై సర్వే చేయడం జరిగింది. లక్షల మందికి పైగా చిన్నపిల్లలు ఈ లంగ్స్ సంబంధించిన పాప్కార్న్ లంగ్స్ ఒక వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తేలింది. దీనికి సంబంధించి లంగ్స్కి సంబంధించిన ప్రముఖ వైద్యులు కిషోర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించబోతారు. సార్, ఎట్లా చూస్తారు ఈ పాప్కార్న్ సంబంధించి? అసలు దానికి సంబంధించి ఏం కెమికల్స్ వాడతారో అసలు ఎట్లా ఉంటుంది? మనందరికీ తెలిసిందే, పాప్కార్న్ అనేది ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటాం. కంపల్సరీగా ఏదైనా ప్రయాణంలో కానీ, మూవీ థియేటర్లో, మూవీ ఇంటర్వెల్లో కానీ చాలా అందరూ 50-60% చేతుల్లో ఈ పాప్కార్న్, పెద్ద పెద్ద బిగ్ సైజ్ పాప్కార్న్స్ తినడం జరుగుతుంది చాలా ఇష్టంగా. మనం చిన్నప్పుడు తినేదానికి ఇప్పుడు తినేదానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో ఫ్రెష్గా చేసి కార్న్ నుంచి చేసి తినటం జరుగుతుండే. కానీ ఇప్పుడు ఏమంటే డిఫరెంట్ ఫ్లేవర్స్, ఎందుకంటే ఆ టేస్ట్ కోసం అని ఫ్లేవర్స్, బటర్ అని లేకుంటే క్యారమిల్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడటం జరుగుతుంది. ఆ ఫ్లేవర్స్ వాడటం వల్ల ఏమవుతుంది మనకు తెలిసిందే కదా, ప్రతి ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో PAPFS అని, డైఎస్టల్ అని, నైట్రోజన్, సల్ఫైడ్స్ ఇలాంటి చాలా కెమికల్స్ దాంట్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, మనం తిన్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ దానికి సంబంధించిన లంగ్స్ కానీ, ఇంటెస్టైన్స్ కానీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. దాని వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో అది ఎక్కువ రోజులు అలవాటుగా తిన్న వాళ్ళకు క్యాన్సర్స్ రావటము, ఇలాంటి లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించింది, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ, హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ ఇట్లా రావడం జరుగుతుంది. దీంట్లో మనం పాప్కార్న్ రెండు విధాలుగా చూడాలి. ఒకటి చేసే వాళ్ళకు, అంటే ఆ పాప్కార్న్ ఇప్పుడు ఏదైతే ఈ బటర్ కానీ లేదంటే కెమికల్స్ వాడి ఆ మేకింగ్ ప్రాసెస్లో ఎవరైతే వర్కర్స్ ఇన్వాల్వ్ అవుతారో, ఎంప్లాయర్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళల్లో పాప్కార్న్ లంగ్ డిసీజ్ అనేది ఒక కండిషన్ అనేది రావడం జరుగుతుంది. యూజువల్గా ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, ఆ పాప్కార్న్ లంగ్ డిసీజ్ రావడానికి కారణం ఏంటి అంటే, ఆ తయారు చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని డైఎసిటైల్ ఫార్మాల్డిహైడ్, ఇట్లాంటి కొన్ని ఎసిటాల్డిహైడ్, నైట్రోజన్, సల్ఫైడ్ ఇలాంటి కెమికల్స్ అనేది వాళ్ళు ఇన్హైల్ చేస్తారు, అంటే పీలుస్తారు. ఆ స్మెల్ పీలుస్తారు అన్నట్టు. ఆ పీల్చినప్పుడు ఆ స్మాల్ పార్టికల్, మైక్రో పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అవి ఆ కెమికల్స్, ఆ మైక్రో పార్టికల్స్ అనేవి లంగ్స్లో పోవడం వల్ల లంగ్ కెపాసిటీ, లంగ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. దాన్ని బ్రాంకియోలైటిస్ ఆబ్లిటరెన్స్ అనేది ఒక క్రానిక్ కండిషన్ డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఇది కొన్ని నెలల్లో డెవలప్ కావచ్చు, కొంతమందికి టైం తీసుకొని డెవలప్ కావచ్చు. ఒకసారి అది డెవలప్ అయింది అంటే పేషెంట్స్ అనేవి, ఎవరైతే ఆ వర్కర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ అనేది కాఫ్ కానీ, శ్వాసలు ఇబ్బంది పడటము, లేకుంటే అప్పుడప్పుడు ఫీవర్ రావడం, ఇట్లా పిల్లికూతులు రావడం, జస్ట్ లైక్ ఆస్తమా లాగా వాళ్ళు కూడా సిమ్టమ్స్ డెవలప్ అనేది జరుగుతుంది. ప్లస్ మనం అది ఇనీషియల్గా గుర్తించలేకపోయినట్టయితే కనుక అది ప్రోగ్రెస్ అయ్యి లంగ్ కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి పర్మనెంట్గా లంగ్ డ్యామేజ్ అయితే దట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే దానికి మనం తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ఏముండదు. ట్రీట్మెంట్ చేసినా కూడా ఓన్లీ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ వరకే చేయగలుగుతాము. ఏదైతే లంగ్స్ ఫైబ్రోసిస్ అయిపోతాయో, డ్యామేజ్ అయిపోతాయో దాని నుంచి మనం రివర్స్ చేయలేం. కాబట్టి ఇలాంటి వర్కర్స్కు రెగ్యులర్గా స్క్రీన్ చేయడం, వాళ్ళకు ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తోటి కాపాడుకోవటం, ఎవరైతే లక్షణాలు డెవలప్ అవుతున్నాయో వాళ్ళను ఎర్లీగా స్క్రీన్ చేసి గుర్తించి వాళ్ళను ఆ ఎన్విరాన్మెంట్ నుంచి, యూజువల్గా ఇది ఏంటంటే ఆక్యుపేషన్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ అంటాం కదా, అది ఆ ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళను తొలగించడం, ఇలాంటివి చేసి కొన్ని రకమైన ట్రీట్మెంట్ ఏమైనా అందిస్తే, అంటే ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్స్ కానీ, ఇంకా అవసరమైతే వాళ్ళకు డిపెండ్స్ అని వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కంప్లీట్గా రికవరీ అవ్వడం జరుగుతుంది. కానీ ఇది చాలా డేంజరస్. పాప్కార్న్ లంగ్ డిసీజ్ అనేది, లంగ్ అనేది చాలా డేంజరస్ కండిషన్. ఒకసారి డెవలప్ అయితే కన్నా మనం దాని నుంచి రివర్స్ కావడం జరగదు. కాబట్టి ఇనీషియల్గానే మనం ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అని డిఐసి టైల్కి సంబంధించిన ఒక కెమికల్ దాంట్లో కలుపుకోవడం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్గా గురవుతారంట. అది ఎంతవరకు ఉంటుంది సార్? డెఫినెట్గా ఇప్పుడు మనం వాడే కెమికల్స్ అన్నీ కూడా ఈ
డెఫినెట్గా ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇవన్నీ వాడటం వల్ల ఏమవుతుంది, పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. యూజువల్గా ఎదిగే పిల్లల్లో మరీ ఆ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. దానివలన ఆడపిల్లలు అయితే కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ రావడం, మగపిల్లలు అయితే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీయడం ఇవన్నీ జరుగుతుంది. సో ఈవెన్ అలాంటి తినడం వల్ల ఈవెన్ చిన్నపిల్లలు కూడా తొందరగా మెచ్యూర్ కావటం, వాళ్ళల్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఎర్లీగా డెవలప్ కావటం, ఈవెన్ గ్రోత్ రిటార్డేషన్ సమ్టైమ్స్, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆ పిల్లల యొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ వాడటం వల్ల ఆర్టిఫిషియల్ దానివల్ల ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లలకి ఏం చెప్తారు సార్ మీ ద్వారా? డెఫినెట్గా పిల్లలకు ఈ పాప్కార్న్ ఇష్టం అంటే మీరు హోమ్ మేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఎక్కడైతే మనం ఈ బస్ స్టేషన్స్లో కానీ థియేటర్స్లో సినిమా థియేటర్స్లో కానీ అది ఎంకరేజ్ చేయకపోవడమే చాలా కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకు అంటే ఒకసారి ఆ లంగ్ అని మన ఇమ్యూని సిస్టమ్ కానీ ఇంకేమైనా దాని దుష్ప్రభావం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మనం పిల్లలు కానీ ఎవరైనా సరే సఫర్ కావడం జరుగుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడొచ్చు కదా, ఇది వైద్యులు చెప్తున్నారు. ఏదైతే పాప్కార్న్లో ఆర్టిఫిషియల్ సంబంధించిన కలర్స్ కలపడం వల్ల లేకపోతే కెమికల్స్ కలపడం వల్ల హైపర్ యాక్టివ్గా గురై తొందరగా ఎదుగుదలకి ముందుకు వస్తారు. అంతేకాకుండా ఒకసారి వ్యాధి కనుక మొదలైతే దాని ప్రమాదం చివరి వరకు ఉంటుంది, క్యాన్సర్కి కారణాలు ఉంటాయని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.